కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు సిపిఎం నేత శ్రీనివాసరావు. యువతను మోసం చేసేలా చంద్రబాబు, లోకేష్ ప్రసంగాలు ఉంటున్నాయని, తాజాగా విశాఖలో వారిచ్చిన స్పీచ్ చూస్తే అందరికీ అర్థమవుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఐటీ తరహా ఉద్యోగాలు వస్తాయంటూ అబద్ధాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు శ్రీనివాసరావు. మొన్న విశాఖపట్నంలో గూగుల్ శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు వీళ్ళు చెప్పినటువంటి మాటలు చూస్తే ఎంత అతిశయోక్తులు, వాస్తవ విరుద్ధంగా ఎన్ని అతిశయోక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా యూత్ని నమ్మించడానికి, భ్రమల్లో పెట్టడానికి లేనటువంటివి అర్ధసత్యాలు కూడా ఉన్నాయి లేని కల్పించి ఒక భ్రమలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దీంట్లో 2-3 విషయాలు ఉన్నాయి. ఇది డేటా సెంటర్, ఐటీ కాదు. డేటా సెంటర్ అయినప్పుడు పెద్ద ఎత్తున పెద్ద కంప్యూటర్లు, సర్వర్లు ఉంటాయి. గతంలో ఈ సర్వర్లన్నింటినీ సముద్రంలో నిలబెట్టేవాళ్ళు, ఖర్చు తక్కువ ఉండేది. ఇప్పుడు సముద్రం నుంచి బయటికి తీసుకొస్తున్నారు. అంటే అత్యధికంగా విద్యుత్ అవసరం అవుతుంది, అత్యధికంగా నీళ్లు అవసరం అవుతాయి. పర్యావరణం మన విశాఖపట్నంలో ఇప్పుడున్నటువంటి వేడి మీద 1% పర్యావరణం పెరుగుతుంది అని స్పష్టంగా ఆంధ్ర యూనివర్సిటీ మేధావులు కూడా, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు, క్యాలిక్యులేట్ చేసి.